రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు వేగంగా జరుగుతున్నాయని తెలిపింది సివిల్ సప్లైస్. 2025-26 రబీ సీజన్లో ఇప్పటికే 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. 3166 కోట్లకు పైగా చెల్లింపులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపింది. 8 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం వరి, 15 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం సేకరించినట్లు చెప్పింది. భారీగా వస్తున్న ధాన్యాన్ని సజావుగా సేకరించేందుకు పౌర సరఫరాల శాఖ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుందని తెలిపింది. అన్ని జిల్లాల్లో మొత్తం 8575 కేంద్రాల్లో కొనుగోలు సజావుగా సాగుతున్నాయన్నారు సివిల్ సప్లై అధికారులు. ప్యాక్స్ ఆధ్వర్యంలో నడిచే 4350 కేంద్రాలు, ఐకేపీ ద్వారా 3563 కేంద్రాలు, ఇతర సహాయక సంస్థల ద్వారా 662 కేంద్రాల్లో ధాన్యం సేకరిస్తున్నట్లు చెప్పారు. నిల్వల పరమైన ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు వేగంగా తరలిస్తున్నామన్నారు. రైతులకు చెల్లింపుల జాప్యం జరగకుండా పటిష్టమైన సమన్వయం, రోజువారీ పర్యవేక్షణ, సత్వర స్పందన అనే 3 విధానాలపై తాము పనిచేస్తున్నట్లు తెలిపారు అధికారులు. అలాగే 2025-26 కేఎంఎస్ కోసం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కేటాయించిందని ప్రకటించారు.